హలో అండి. హలో మేడం. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అతనే అనుకుంటున్నారు? ఆల్రెడీ పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలు మళ్ళీ కంటిన్యూస్ చేయాలి. ప్లస్ డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే నడుస్తుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ కోసం ఇంకా మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే మళ్ళీ పాసిబుల్ అవుతుంది కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం. సో జగన్ పాలనలో అంటే ఆరోగ్యశ్రీపై 25 లక్షలు పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా మేడం. ఆరోగ్యశ్రీ పెంచారు మంచిది. ఇప్పుడు జిందాల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ హబ్గా ఇప్పుడే కారిడార్గా ఇప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనుకో, ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా చేయని పనులు ఉన్నాయో అవన్నీ చేయొచ్చు. జగన్ గారి పాలనలో విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? కరెక్టే కదా మేడం. నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి కదా. ఇంతకుముందు నాడు నేడు స్కూల్స్ అంటే స్కూల్స్ పోవాలంటే పిల్లలు చాలా భయపడేవాళ్ళు, స్కూల్స్ బాగలేకుండే. సో కాబట్టి నాడు నేడు స్కూల్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది అమ్మఒడి పిల్లలు కూడా స్కూల్స్కి ఇది కాకుండా డ్రాప్అవుట్స్ కాకుండా వచ్చి స్కూల్స్కి వస్తున్నారు కాబట్టి ఆ డ్రాప్అవుట్లు తగ్గినాయి. సో కాబట్టి నాడు నేడు స్కూల్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఆరోగ్యం కూడా అంతే. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే పాలసీ ఒకటి పెట్టారు. ఆ ఫ్యామిలీ డాక్టర్కు ఇప్పుడు 25 లక్షలు పెంచింది కదా ఆరోగ్యశ్రీకి. ఇవన్నీ చేయడం వల్ల ఒక సామాన్యుడు వచ్చేసి హాయిగా ప్రశాంతంగా పెద్ద జబ్బు వచ్చింది అనుకోండి, 20 లక్షల వరకు ఉన్న జబ్బుని నయం చేసుకునే విధంగా కార్పొరేట్ వైద్యంలో, అది కాక హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఆడుదాం ఆంధ్ర అని స్టార్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే మేలుగా మేడం. క్రీడా ప్రోత్సాహాలు, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధానంలో భాగంగా ప్రభుత్వం నిన్ననే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అదే టాలెంట్ని, గ్రామీణ టాలెంట్ని గుర్తించి వీళ్ళని ఇంకా నేషనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తే బాగుంటుంది. ఇది చేయడం వల్ల కూడా హెల్త్ పరంగా కూడా ఫిట్నెస్ పరంగా ఇదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు పెట్టడంపై మీరేమంటారు? మంచిదే మేడం. నేనేమంటున్నాను, మంచిదే కదా. ఫిట్నెస్ ఇప్పుడు అందరూ పిల్లలు ఆడడం వల్ల హెల్త్గా పిల్లలు కూడా బాగా ఫిట్నెస్ అనేది లభిస్తుంది కాబట్టి మంచిదే. టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఏముండదు మేడం, కలవలేదు కదా. ఆయన ఏమో ఇప్పుడు సలహాలు చెప్పి 4 నెలల్లో మొత్తం మార్పేసేది ఏమి ఉండదు. ఆయన ఫస్ట్ నుంచి స్టార్ట్. మళ్ళీ రాబిన్ శర్మ ఉండే కదా ఇంత మునుపు, ఆ రాబిన్ శర్మ లేడు కదా. మళ్ళీ పీకేని ఎందుకు తీసుకుంటున్నారు? ఆల్రెడీ పీకేని మన వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఇది చేసుకోయింది కాబట్టి మేడం. ఈ సిచ్యువేషను స్టార్టింగ్లో ఉండింది కానీ ఇప్పుడు లేదు మేడం సిచ్యువేషను. మీకు 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. 2014లో 19 నుంచి అవకాశం ఇచ్చినప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. అది సద్వినియోగం చేసుకోకుండా మీరు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామంటే మీరే చెప్పారు ఇవన్నీ పంచడం వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుంది, జింబాబ్వే అవుతుందని. మళ్ళీ మీరు అమ్మఒడి మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉన్నా మేము ఇస్తామంటుంటే మళ్ళీ వీళ్ళు చేసినప్పుడేమో శ్రీలంక కాదు, వీళ్ళు చేస్తే వైఎస్ఆర్సీపీ చేస్తే శ్రీలంక, జింబాబ్వేలో అవుతుందా? ఇది కాదు మేడం, ప్రజలు అన్నీ చూస్తుంటారు. సో అంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ ఓడించగలవంటారా? అబ్సల్యూట్లీ లేదు. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఒక బెల్ట్ ఉంటుంది మేడం, అంతే. ప్రశాంత్ కిషోర్ అనేది ఒక ఇది ఉంటాడు అంతే. అన్ని ఆయన సూచనలు, సలహాలు ఇస్తాడు కానీ మీడియా, సోషల్ మీడియా వైసీపీకి లేదు కాబట్టి సోషల్ మీడియాని హైప్ చేశారు. ఆ సోషల్ మీడియా నుంచే జగన్మోహన్ రెడ్డి ఇదైనాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లీడరు ఒక ఇది ఉండాలి. ఆ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక కాన్సెప్టే లేదు. జనసేనతో పొత్తు అంటాడు, బీజేపీతో పొత్తు అంటాడు, ఎన్ని సీట్లు ఇస్తాడో తెలియదు. నేను సింపుల్ లాజిక్ చెప్తాను మేడం. జనసేనకి 20 సీట్లు ఇచ్చాడు అనుకోండి, 25లో 25 గెలిస్తే జనసేన గుడ్. జనసేన 5 సీట్లు గెలిచింది అనుకోండి, మిగతా సీట్లు అని పోయినట్టే కదా. 150 స్థానాల్లో నువ్వు పోటీ చేస్తావు చంద్రబాబు నాయుడు గారు. 150 గెలిస్తే నీకు అధికారంలోకి రావడం ఛాన్సెస్ ఉంటాయి. 60-70 గెలిస్తే నువ్వు అధికారంలోకి ఎట్లా వస్తావు? ఈడేసి వెళ్ళిపోతున్నాయి కదా మేడం ఓట్లు. సో అందుకే కాబట్టి ఏమంటే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాం కానీ ప్రజలకు మేలు చేయకపోతే ఎవరైనా అధికారంలోకి రాలేరు. ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది మేడం, గుడ్. ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.